హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్. ఇది చాలా పాపులర్ టెంపుల్. 15వ శతాబ్దానికి చెందిన టెంపుల్. ఈ టెంపుల్ని మోడీ గారు పిలిగ్రిమేజ్ ఫెసిలిటీస్ మరియు అక్కడ టెంపుల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ప్రసాద్ స్కీమ్ కింద నిన్న డెవలప్మెంట్ కోసం స్పెషల్ ఫండింగ్ అనౌన్స్ చేశారు. ప్రసాద్ అంటే పిలిగ్రిమేజ్ రిజువనేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ అని చెప్పి ఈ స్కీమ్ కింద బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి చాలా డెవలప్మెంట్స్ అనౌన్స్ చేశారనమాట. ఈ టెంపుల్ హైదరాబాద్లో చాలా ప్రాచీనమైన పాపులర్ టెంపుల్ అనమాట, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్. దాంతోపాటు ఆలంపూర్లో జోగులాంబ టెంపుల్, ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. ఇది చాలా ఫేమస్ శక్తి పీఠ కూడా. దీనికోసం మోడీ గారు 57 crores అనౌన్స్ చేశారు. అక్కడ రోప్వే, సౌండ్ అండ్ లైట్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా అక్కడ స్టార్ట్ చేయబోతున్నారు. రోడ్డు, పార్కింగ్ ఫెసిలిటీస్ వీటన్నిటి కోసం కూడా. ఆ తర్వాత అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనంతగిరి హిల్స్లో ఉంది తెలంగాణలో. దీనికోసం 38 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు అక్కడ డెవలప్మెంట్స్ కోసం. తెలంగాణ టూరిజం మీద ప్రత్యేకంగా కల్చరల్ మినిస్ట్రీ వాళ్ళు ఫోకస్ పెట్టారు. భద్రాచలంలోని రాములవారి టెంపుల్ కోసం కూడా స్పెషల్గా 41 crores అలాట్ చేశారు. వరంగల్ రామప్ప టెంపుల్లో ప్రసాద్ స్కీమ్ కింద మేజర్ డెవలప్మెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రసాద్ స్కీమ్ కిందే ఆంధ్రప్రదేశ్లో శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ సింహాచలంలో ఆ టెంపుల్ డెవలప్మెంట్స్ కూడా చేస్తున్నారు. స్వదేశీ దర్శన్ 2.0 కింద బొర్రా కేవ్స్ని స్పెషల్గా డెవలప్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మోడీ గారు వర్చువల్గా ఇనాగ్రేట్ చేశారు. అసలు ప్రసాద్ స్కీమ్ అంటే ఏంటి? ప్రసాద్ స్కీమ్ అనేది 2014-15లో స్టార్ట్ అయింది. పిలిగ్రిమేజ్ రిజువనేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ అంటారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కింద వస్తుంది అనమాట. ముఖ్యంగా పిలిగ్రిమ్స్ ఎక్స్పీరియన్స్ పెంచడానికి, భారతదేశంలో రిలీజియస్ టూరిజం పెంచడానికి అండ్ పిలిగ్రిమేజ్ సైట్స్ని ఐడెంటిఫై చేసి వాటిని అభివృద్ధి చేయడానికి కూడా, ముఖ్యంగా అద్భుతమైన రిలీజియస్ ఎక్స్పీరియన్స్ తీసుకురావడానికి కూడా ఈ స్కీమ్ పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వాళ్ళు సెంట్రల్ ఫినాన్షియల్ అసిస్టెంట్ ద్వారా ఈ స్కీమ్ కింద స్టేట్ గవర్నమెంట్స్కి ఫండింగ్ ఇస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ కింద 100% కాస్ట్, ఈ ప్రోగ్రామ్ కింద ఏదైతే అనౌన్స్ చేశారో 100% కాస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా దీని కింద అలౌ చేస్తారు.